లూకా సువార్త 23వ అధ్యాయము 9వ వచనం నుండి 23వ అధ్యాయము 18వ వచనం వరకు ఆయనను చూచినప్పుడు చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఏమీ ఇయ్యలేదు. ప్రధాన యాజకులను శాస్త్రులను నిలువబడి ఆయన మీద తీక్షణముగా నేరము మోపిరి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపెను. అంతకు ముందు హేరోదును పిలాతును ఒకనికొకడు శత్రువులై ఉండి ఆ దినముననే ఒకనికొకడు మిత్రులైరి. అంతట పిలాతు ప్రధాన యాజకులను అధికారులను ప్రజలను పిలిపించి ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని మీరు ఈ మనుష్యుని నా యొద్దకు తెచ్చితిరే. ఇదిగో నేను మీ ఎదుట ఇతనిని విమర్శింపగా మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు. హేరోదునకు కూడా కనబడలేదు. హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపెను కదా. ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చేయలేదు. కాబట్టి నేనితనిని శిక్షించి విడుదల చేయుదునని వారితో చెప్పగా వారందరూ వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయమని ఏకగ్రీవముగా కేకలు వేసిరి. లూకా సువార్త 23వ అధ్యాయము 19వ వచనం నుండి 28వ వచనం వరకు. వీడు పట్టణంలో జరిగించిన ఒక అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడినవాడు. పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడినను వారు వీనిని సిలువ వేయము అని కేకలు వేసిరి. 3వ మారు అతడు ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసెను ఇతని యందు మరణమునకు తగిన నేరమేమియో నాకు అగపడలేదు. గనుక ఇతని శిక్షించి విడుదల చేతునని వారితో చెప్పెను. అయితే వారొకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. కాగా వారు అడిగినట్టే జరగవలెనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వానిని వారడిగినట్టు
వారు అడిగినట్టు వారికి విడుదల చేసి వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టము వచ్చినట్టు చేయుటకు యేసును వారికి ఇష్టం వచ్చినట్టు చేసినట్లు అప్పగించెను. అప్పగించి వారు ఆయనను తీసుకుని పోచుండగా వారు ఆయనను తీసుకుని పోచుండగా పల్లెటూరు నుండి వచ్చుచున్న పల్లెటూరు నుంచి వచ్చిన కురేనీయుడైన సీమోనను కురేనీయుడైన సిమోనను ఒకని పట్టుకుని ఒకని పట్టుకుని యేసు వెంట యేసు వెంట సిలువను మోయుటకు సిలువను పోయిటకు అతని మీద దానిని పెట్టిరి. అతని మీద దానిని పెట్టిరి. గొప్ప జనసమూహమును గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు ఆయన గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను దుఃఖించిన చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు యేసు వారి వైపు తిరిగి వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, నా నిమిత్తము ఏడకుడి, మీ నిమిత్తమును మీ నిమిత్తమును నీ పిల్లల నిమిత్తమును వేదువిది, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడుబుడి. మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏదువిది.